హై వ్యూవర్స్, తెలంగాణలో అసలు నిజంగా సెన్సేషన్స్ ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు రాజీనామా చేశారు. ఈమె సెప్టెంబర్ 9 ఐ థింక్ సో 2019లో తెలంగాణ గవర్నర్గా అపాయింట్ అయ్యారు. మొదట్లో బాగానే ఉండే, ఆ తర్వాత ఏమైందో ఏంటో కానీ అసలు బీఆర్ఎస్ పార్టీకి ఈమెకి అసలు పడినట్టుగా అయిపోయింది. ఒకనొక సమయంలో ఓపెన్గా విమర్శలు చేసుకుంటా వేరు వాళ్ళేది. ఈమె వచ్చేసి గవర్నర్గా నా పని నేను చేస్తున్నాను, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను, నాకెందుకు ఈ రాజకీయాలు, నేను ఒక డాక్టర్గా ఉన్నాను, సో ఆబ్వియస్ నేను కొన్ని విషయాల్లో అడుగుతాను, రిపోర్ట్స్ అడుగుతానని చెప్పేసి ఆమె అంటున్న సందర్భంలో లేదు ఆమె బీజేపీ ఏజెంట్లా చేస్తానని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చివరికి మొన్న కేసీఆర్ తన ముఖ్యమంత్రి పదవికి వచ్చేసి రాజీనామా చేయాలి కాబట్టి ఆ మూమెంట్లో కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి ఎవరో ఆఫీసర్కి ఇచ్చి పంపించి ఆయన అటు నుంచి అటు వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఫామ్ హౌస్కు సమ్మెక్కడకు. సరే, ఇప్పుడు విషయం ఏంటి? ఈమె రాజీనామా చేశారు, తెలంగాణ గవర్నర్గా ఉన్నారు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం దానికి లెఫ్టినెంట్ గవర్నర్గా ఈమె ఉన్నారు. ఇప్పుడు రెండింటికి సంబంధించి రాజీనామా చేస్తున్నారు. ఎందుకు ఏంటి అన్నప్పుడు మనకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, గతంలో ఆమె తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా చేస్తున్నారు. అండ్ ఆమె ఏజ్ కూడా ఐ థింక్ 60 లోపే ఉన్నారు. కాబట్టి ఇంకా పొలిటికల్గా చాలా లైఫ్ ఉంది ఆమెకి. జనరల్గా గవర్నర్లు అన్నాక ఎటువంటి వాళ్ళు నియమిస్తూ ఉంటారు, రాజకీయాల్లో ఉన్నారు, ఇక ఎన్నికల్లో పోటీ చేయర్లే వీళ్ళు, వయసు అయిపోయింది అనుకున్నప్పుడు వాళ్ళు గవర్నర్కి ఇస్తూ ఉంటారు పునరావాసం కింద. నో డౌట్ ఇందులో, నేను ఓపెన్గానే చెప్తున్నా ఈ మాట అయితే, ఓకేనా? రాజకీయ పునరావాసం కింద తీసుకెళ్ళి గవర్నర్ ఇస్తూ ఉంటారు. హ్యాపీగా ఎంజాయ్ చేయ రెస్ట్ లైఫ్ అంతా కూడా రెస్ట్ తీసుకుంటూ లైక్ అదే ఓకే ఏదోటి. సో ఇప్పుడు ఈమె వచ్చేసి ఏంటి, పొలిటికల్గా చాలా యాక్టివ్గా ఉన్నారు అండ్ గవర్నర్గా ఉన్నటువంటి సందర్భంలో కూడా అన్ని విషయాల మీద అవగాహనతో ఉన్నారు. సో ఇటువంటి మూమెంట్లో మరలా రాజకీయాల్లోకి రావాలని మేము అనుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ వేలో చెన్నై సౌత్ కానీ చెన్నై సెంట్రల్ నుంచి కానీ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాదు అనుకుంటే ఈమె వచ్చేసి నాడార్ వంశీయులకు ఆ కులము సామాజిక చెందినటువంటి వారట. ఈవేళ అక్కడ ఓటర్లు ఎక్కువ ఉన్నది ఎక్కడ ఏంటన్నప్పుడు తిరునల్వేలి ఏరియా అండ్ కన్యాకుమారి ఏరియా. ఆల్రెడీ నాకు తెలిసి కన్యాకుమారి బీజేపీ ఎంపీ గెలిచినట్టున్నారు లాస్ట్ టైం. సో ఇప్పుడు ఆమె కన్యాకుమారి నుంచి కానీ తిరునల్వేలి నుంచి కానీ, తిరునల్వేలి కన్యాకుమారి పక్కనే ఉంటే ఈ తిరునల్వేలి వచ్చేసి ఆల్మోస్ట్ కేరళకి టచ్ అయి ఉండేది అన్నమాట. సో తిరునల్వేలి ఆర్ కన్యాకుమారి ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి ఏమైనా పోటీ చేయొచ్చు. లేదు అన్నప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో సిటీ అయితే బెస్ట్ అనుకున్నప్పుడు ఐదర్ చెన్నై సెంట్రల్ లేదా చెన్నై సౌత్. క్లారిటీ అనేది ఈ లోపు ఈవినింగ్ లోపు కానీ రేపు కానీ రావచ్చు. నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఖచ్చితంగా ఈమె చెన్నై నుంచి తమిళనాడు నుంచి పోటీ చేయబోతున్నారు బీజేపీ అభ్యర్థిగా. ఆల్రెడీ అక్కడ వచ్చేసి తమిళనాడుకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. అది కూడా ఇలాగ రిటైర్డ్ కూడా కాదు, వీఆర్ఎస్ తీసుకున్నారు. చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాడు అతను. ఇప్పుడు వచ్చేసి తమిళనాడులో డిఎంకే పార్టీ స్టాలిన్ అధికారంలో ఉన్నారు. అన్న డిఎంకే పార్టీకి సరైన నాయకులు లేరు. సో ఇప్పుడు అది వచ్చేసి ఈ బీజేపీ వాళ్ళు తీసుకోవాలని చూస్తూ ఉన్నారు. అంటే అపోజిషన్ సెకండ్ పొజిషన్. అందుకే విజయ్ ఉన్నాడు కదా, అతను కూడా రాజకీయాల్లోకి వస్తున్నా, బట్ టార్గెట్ ఇప్పుడు కాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అన్నాడు. సో వ్యాక్యూమ్ అయితే ఉంది, ఒక డిఎంకే పార్టీని అక్కడ మెయిన్గా ఉంది. సో ఇప్పుడు బీజేపీ సెకండ్ పొజిషన్కి వెళ్తుందా, లేదా అన్నా డిఎంకే సెకండ్లో ఉండిద్దా, లేదు రాను రోజుల్లో విజయ్ వెళ్తాడు, లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఇప్పుడైతే తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేయడానికి కారణం ఏంటన్నప్పుడు మన తమిళనాడు నుంచి ఆమె ఎంపీగా పోటీ చేయబోతుందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది.